ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. 224వ పేజీ 4వ మంత్రం. నామవా ఋగ్వేదో యజుర్వేదః సామవేద అథర్వణ చతుర్థః ఇతిహాస పురాణః పంచమః వేదానాం వేదః పిత్ర్యోరాశిర్దైవో నిధిః వాకో వాక్యమేకాయనం దేవ విద్యా బ్రహ్మ విద్యా భూత విద్యా క్షత్ర విద్యా నక్షత్ర విద్యా సర్పదేవజన విద్యా నామవైతత్ నామోపాస్వేతి. నారద మహర్షి సనత్కుమార మహర్షిని సమీపించి తన యొక్క అంటే జ్ఞాన అభావం అంటారు, అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వలన తాను శోకిస్తున్నాను దుఃఖిస్తున్నాను అని తెలియజేస్తాడు. ఆత్మజ్ఞానం అంటే శోకం అంటే దుఃఖం నుంచి బయటపడతారని చెప్పి విన్నాను అని సనత్కుమారుడికి తెలియజేస్తాడు నారదుడు. మీ వంటి పెద్దల వద్ద మహానుభావుల దగ్గర విన్నాను, ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు దుఃఖం నుంచి బయటపడతారు అని విన్నాను. కానీ అటువంటి ఆత్మజ్ఞానం పొందే భాగ్యం నాకు కలుగలేదు. అన్ని శాస్త్రాలు చదువుకున్నాను కానీ నేను దుఃఖిస్తున్నాను అన్నాడు. కనుక నా దుఃఖం పోవడానికి మార్గం చెప్పండి అన్నాడు. అప్పుడు సనత్కుమారుల వారు నువ్వేమేమి చదువుకున్నావో చెప్పవలసినది అన్నారు. అప్పుడు నారదుడు తాను చదువుకున్న శాస్త్రాలన్నింటినీ చెప్పాడు. చదవని శాస్త్రం లేదు, ఏది వదిలిపెట్టకుండా చదివాడు. అన్నీ చెప్పాడు, వరుసగా పేరు పేరున చెప్పాడు. 4 వేదాల దగ్గర నుంచి తర్కం, వ్యాకరణం, నక్షత్ర శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, సర్పశాస్త్రం, తర్వాత గంధర్వ శాస్త్రం, అన్ని విద్యలు చదువుకున్నాను, నేను చదవనటువంటిది ఏం లేదు, అయినా కూడా దుఃఖిస్తున్నాను అన్నాడు. నాయనా నువ్వు చదువుకున్నవన్నీ కూడా నామమాత్రం అన్నాడు సనత్కుమారుల వారు. నువ్వు చదివిన విద్యలన్నీ కూడా నామమాత్రం. మనం కూడా తెలుగులో అంటుంటాం, ఇవన్నీ నామమాత్రం అండి, పేరుకే అంటుంటారు చూసారా. మనం నీటి మీద వ్రాస్తే ఏమైనా దాని మీద నిలుస్తాయా? ఒక్క క్షణం కూడా కనపడదు మనం రాసిన వ్రాత నీటి మీద. అదేవిధంగా మనం మాట్లాడే మాటలు కూడా అవన్నీ నామరూపంగానే నామమాత్రం అంటారు. నామమాత్రమే కానీ దానికి పెద్ద ప్రాధాన్యం లేదు అని అర్థం. కనుక నీవు చదివిన విద్యలన్నీ కూడా దుఃఖాన్ని పోగొట్టలేదు. ఇంకా నువ్వేం చెయ్యాలి అంటే, ఇప్పుడు ఏ ఏ విద్యలు అయితే నేర్చుకున్నావో అవన్నీ పేరుకు మాత్రమే కదా,
ఆ పేరు మీద నువ్వు బ్రహ్మ అని ఉపాసన చెయ్యి అంటున్నారు. ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. నక్షత్ర విద్య, సర్పదేవజన విద్య, నామ ఏవ ఏతత్, ఇవన్నీ కూడా నామమాత్రం. కనుక ఏం చేయాలి? ఈ నామం, వీటి పేర్లు ఉన్నాయి చూసారా? ఋగ్వేదం, యజుర్వేదం, వాకో వాక్యం, ఈ శాస్త్రాల పేర్లు ఉన్నాయి కదా, నామం. ఆ పేరే బ్రహ్మమని ఉపాసన చెయ్యి అన్నాడు. నేను ఆత్మవిద్య గురించి అడిగితే నాకు ఉపాసన చెయ్యి అంటారేమిటి అని నారదుడు అనుకుంటాడు కదా. అయినా ఎందుకు చెప్తున్నారు గురువుగారు ఇక్కడ? సనత్ కుమారుడు వచ్చిన విషయం ఏమిటి? నారదుడు గురువుగారు చెప్పే విషయం ఏమిటి? వెంటనే ఆత్మవిద్య చెప్తాను కూర్చో అనొచ్చు కదా, అనలేదు. ఏమన్నారు? ఉపాసన చెయ్యి అన్నాడు. నామం, ఆ పేరుంది చూసావా, నువ్వు నేర్చుకున్న విద్యలు, ఆ పేరుని ఆలంబనంగా చేసుకొని బ్రహ్మ అని ఉపాసన చెయ్యి అంటున్నారు తర్వాత మంత్రంలో. అది చదువుతాం ఇప్పుడు. 5వ మంత్రం. సయో నామ బ్రహ్మేత్యుపాస్తే యావన్నామ్నో గతం తత్రాస్య యథా కామచారో భవతి యో నామ బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో నామ్నో భూయః ఇతి నామ్నో వామ భూయోస్తి తన్మే భగవాన్ బ్రవీత్వితి. ఎప్పుడైతే సనత్ కుమారుల వారు ఇది నామమాత్రం అని చెప్పి తర్వాత ఏం చెయ్యాలి అని చెప్పి ఉపదేశం చేస్తున్నారు నారదుడికి. ఏమని చెప్తున్నారంటే, సహా యహ నామ, ఏ ఆ పేర్లైతే ఉన్నాయో, ఈ విద్య ఆ విద్య అని పేర్లు చెప్పావు కదా, నువ్వు అనేక విద్యల పేర్లు చెప్పావు కదా, అవన్నీ కూడా నామం అని, బ్రహ్మ అని ఉపాసన చెయ్యి. ఆ పేరు మీద బ్రహ్మ అని ఉపాసన చెయ్యి. ఎట్లాగైతే శాలిగ్రామం మీద విష్ణు బుద్ధి, శివలింగం మీద శివబుద్ధి, దీపం మీద దేవీ బుద్ధి మనం చేస్తున్నాం కదా. పసుపు ముద్ద మీద పసుపుని ముద్దగా చేసి గణేశ్వర అని బుద్ధి ఉంది కదా. భావన, నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. నికృష్ట వస్తు ఏముంది? శాలిగ్రామం అంటే స్ఫటికం లాంటిది, శివలింగం అంటే ఒక రాయి. అటువంటి పరమాత్మని దాని మీద నన్ను చేస్తున్నాను. పసుపు, అది కూడా ఏముంది? పసుపు ముద్దే కదా, దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ఆవాహనం చేసి పూజ చేస్తున్నాం. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన, అది ఉపాసన అంటే. అదేవిధంగా ఇక్కడ ఈ నామ పేరు ఏదైతే ఉన్నదో, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, ఈ పేర్లు చెప్పావు కదా, ఆ పేరుని ఆలంబనంగా చేసుకో. ప్రతీక ఆలంబనం అంటారు దాన్ని. ప్రతీకం అంటే చిహ్నం. చిహ్నాన్ని ఆలంబనంగా పెట్టుకొని చేస్తే ప్రతీక ఆలంబనం. శివలింగ ధ్యానం ప్రతీక ఆలంబనం, గుర్తు అన్నమాట. చిహ్నం లేక గుర్తు. జాతీయ జెండా చిహ్నం, దేశానికి చిహ్నం. ఒక్కొక్క పార్టీకి చిహ్నం ఉంటుంది కదా, సింబల్. అది చూసే కదా ఓటేస్తారు. దాన్ని చిహ్నం అంటారు, గుర్తు అంటారు. గుర్తు, ఆ గుర్తు లేక చిహ్నాన్ని మనం ఉత్కృష్టంగా ఒక వస్తువుని దాని మీద ఆపాదించి భావించి దాన్ని మనం పూజ చేస్తాం. గురువుగారి పాదుకలు పెట్టుకొని పూజ చేస్తాం. ఆ పాదుకలు గురువుగారు అని భావించి పూజ చేస్తాం. గురు పాదుక పూజ అంటాం, అంటే గురువుగారిని భావిస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా నామ బ్రహ్మ ఇతి, బ్రహ్మము అని, ఇతి అంటే అని, బ్రహ్మముగా, బ్రహ్మ ఇతి బ్రహ్మముగా భావించి ఉపాస్తే, ఉపాసన చేస్తే,
యావత్ నామ్నో గతం. ఈ పేర్లు ఎక్కడెక్కడ వ్యాపించి ఉంటాయి? ఈ పేరు దిగంతాలకు వెళుతుందంటారు చూసారా, ఆయన పేరు దిగంతాలకు వెళ్ళిందంటారు. దిక్ అంతం చివరి దాకా, అంటే బాగా కీర్తి సంపాదించాడు అని అర్థం చెప్పడానికి ఆయన పేరు ప్రతిష్టలు దిగంతాలకు వెళ్ళినాయండి అంటారు. అంటే దిక్కుల యొక్క అంతానికి అంటాం కదా. ఒక్కొక్క పేరు అట్లాగే వ్యాపించి ఉన్నది కదా సమాజంలో. ఇప్పుడు గులాబీ అంటాం, పుష్పం అంటాం. ఈ పేరు ఎక్కడెక్కడో వ్యాపించి ఉన్నది. అందరూ చెప్తారు, వాళ్ళ నోట్లో నుంచి ఆ మాట వస్తున్నదా లేదా? ఆ పేరు అంతటా వ్యాపించి ఉన్నదా లేదా? అదేవిధంగా నువ్వు ఈ నామము పేరు మీద బ్రహ్మ అని ఉపాసన చేస్తే ఈ నామము ఎక్కడెక్కడికి వెళుతున్నదో, ఎంతెంత వ్యాపించి ఉన్నదో, గతం నామ్నః గతం, నామము యొక్క వ్యాప్తి ఎంతవరకు ఉన్నదో, తత్ర అస్య, ఈ ఉపాసన చేసిన నువ్వు గనక అలా ఉపాసన చేస్తే ఆ ఉపాసకుడికి ఏమి కావాలనుకుంటే అవన్నీ జరుగుతాయి. యథా కామచార భవతి, అంటే ఏది కావాలని కోరుకుంటే, కామచార అంటే నాకు ఇది సంకల్పం పూర్తి కావాలి, ఇది కావాలి అని అనుకున్నాడు అనుకోండి. అలా అనుకొని సంకల్పం చేసుకుంటే అవి నెరవేరుతాయి. ఎన్ని నెరవేరుతాయంటే ఆ నామం ఎంత దూరం ఎక్కడెక్కడికి వెళ్ళి ఉన్నదో అంత పర్యంతము నీ యొక్క కోరికలన్నీ తీరతాయి అని. యథా కామచారో భవతి యో నామ బ్రహ్మ ఇది ఉపాస్తే, ఎవరైతే ఈ నామం మీద బ్రహ్మని ఉపాసన చేస్తారో ఆ నామం ఎంతవరకు ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నదో అంత వరకు ఈ వ్యక్తికి అన్ని కోరికలు తీరతాయి అని అర్థం. అది ఫలం, ఉపాసన ఫలం. సకామమైతేనేమో ప్రాపంచిక విషయాలు అన్నీ లభిస్తాయి. నిష్కామమైతేనేమో జ్ఞాన వైరాగ్యాలు, సాధన చతుష్టయ సంపత్తి. ఉపాసన చేసేటప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలని చేశామనుకోండి, ప్రాపంచిక విషయాలు కోరుకుంటూ చేస్తే అవే లభిస్తాయి. సకామ ఉపాసన అంటారు దాన్ని. అలా కాకుండా నిష్కామంగా చేస్తే నాకు ఈ ప్రాపంచిక సుఖాలు ఏమీ వద్దు అని అనుకుని ఉపాసన కోసమే, భగవంతుడి కోసమే చేశామనుకోండి, అప్పుడు మనకు సాధన చతుష్టయ సంపత్తి వస్తుంది. వివేక, వైరాగ్యం ఇవన్నీ వస్తాయి. అవి వచ్చినప్పుడు సహజంగానే జ్ఞాన యోగ్యత వస్తుంది. జ్ఞాన యోగ్యత వచ్చినప్పుడు మనకు గురువు లభిస్తాడు, గురుప్రాప్తి. గురుప్రాప్తి రాగానే శాస్త్ర ప్రాప్తి. మనం గురువు దగ్గరికి వెళ్ళంగానే ఎప్పుడైతే మనం భగవంతుని ఉపాసన చేస్తామో భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు కావలసిన అర్హతలన్నీ ఇస్తాడు. మొదటి ఉపాసన యొక్క ఫలం ఏంటంటే చిత్త విశాలత. మన మనస్సు విశాలం కావాలి. అందరికీ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతున్నది కానీ హృదయ విశాలం కావడం లేదు. జనరస్ హార్ట్ అంటారు, విశాలమైన హృదయం కావాలి మనిషికి. ఇప్పుడు ఏమైందంటే నేను, నా భార్య, నా భర్త, అబ్బాయి, ఒక అమ్మాయో ఒక అబ్బాయో, లేకపోతే అబ్బాయి అమ్మాయి, ఇద్దరే పిల్లలు, ఇంకంతే, ఇంకేం ప్రపంచం కనపట్టలేదు ఇప్పుడు మనుషులకి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఉండడం వలన అందరూ ఏదైనా సంపాదిస్తే పంచుకునేవాళ్ళు అందరూ. ఆ పంచుకోవడంలో ఉన్నటువంటి ఆనందం చాలా గొప్ప. అది ఇప్పుడేమిటంటే పంచుకునేటప్పుడు వాళ్ళు రేపు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటారులే అనేటువంటి భరోసా. ఆ భరోసా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఖర్చు పెట్టేస్తాం, చక్కగా దాచిపెట్టుకోం, ఖర్చు పెడతాం. ఎందుకంటే మనకు అవసరమైతే వాళ్ళు చూసుకుంటారని. అందుకని ఎవరెవరికి ఎంతెంత ఏదేది ఉంటుందో జ్ఞానం కానీ ధనం కానీ అన్నీ పంచుకునేవాళ్ళు అందరూ. ఒకే కుటుంబంలో 20 మంది 30 మంది ఉండేవాళ్ళు ఒకే చూరు కింద. చూరు అంటే తెలుసు, ఒకే చూరు కింద అంటే రూఫ్ కింద అనమాట. అలా పంచుకునేటప్పుడు ఏమైందంటే విశాలత వచ్చేది, మనస్సు చాలా విశాలత. అందుకని విశ్వరూప ధ్యానం కావాలంటారు. విశ్వరూప ధ్యానం ఏం చేస్తుందంటే చిత్త విశాలతనిస్తుంది. అంతా భగవంతుడే, అన్నీ భగవంతుడి రూపాలే అని. కనుక అటువంటి అర్హత సంపాదించాలి బ్రహ్మజ్ఞానం కావాలంటే. అది లేకపోతే బ్రహ్మజ్ఞానం రాదు. మనిషిలో స్వార్థం, సంకుచితత్వం ఇవి సహజంగా ఉంటాయి. అందుకని ఉపాసన అనేది దేనికోసం అంటే అది అన్ని బ్రహ్మముగా భావించి ఉపాసన చేయడం అనేది చిత్త విశాలత కోసం.
మామూలుగా ఏకరూప ఉపాసన అయితే మన ఇష్టదేవతని మాత్రమే పెట్టుకొని అది కూడా వ్యక్తిగతంగా ఉపాసనే, స్వార్థపూరితమైనదే. అది కూడా ఏకరూప ఉపాసన కూడా మనసు విశాలత కాదు. ఏకరూప ఉపాసన వల్ల చిత్త ఏకాగ్రత వస్తుంది. ఏకరూప ఉపాసన, ఇష్టదేవత ఉపాసన ఒకే రూపం, ఆ రూపం మాత్రమే పూజిస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు దేవుడు కాదు. ఎవరన్నా వేరే దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుడా, ఆయన ఎంత గొప్పవాడు, నా దేవుడే గొప్పవాడు. చూసారా ఎంత సంకుచితత ఉంటుందో మనిషిలో. అందుకని ఏకరూపాన్ని దాటి అన్ని రూపాలు కూడా భగవంతుడివే అని ధ్యానించే స్థితికి ఎదగడమే చాలా కష్టం. ఇంకా బ్రహ్మజ్ఞానం ఎక్కడో ఉంది. తర్వాత ఏకరూపం నుంచి విశ్వరూపానికి రావడమే చాలా కష్టం. అందుకే కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో ఏకరూపం గురించి మాట్లాడి 8, 9, 10 తర్వాత 11లో విశ్వరూపాన్ని గురించి మాట్లాడతాడు. ఇక విశ్వరూప ధ్యానం అంటే చాలా అవసరం. మోక్షాన్ని పొందాలనుకునే వారికి చిత్త విశాలత కావాలి. అందుకని ఆ నామము, ఆ పేరు బ్రహ్మమనే భావించు. మన వాళ్ళు చెప్పకుండానే మనకు చెట్టు పుట్ట అన్ని మైలురాయి కూడా మనం దేవుడనే పూజిస్తాం. చూడండి, మైలురాళ్ళు ఉంటాయి చూసారా ఊళ్ళ మధ్యలో వెళ్ళేటప్పుడు, ఆ మైలురాయికి కూడా పూజ చేస్తాం. కారణం ఎందుకు అర్థమైందా ఇప్పుడు? అంతా భగవన్మయం, విశాలత కోసం. స్వార్థ చింతన పోతుంది, అన్నిటినీ కూడా ప్రేమతో చూసేటటువంటి భావన వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు అనే భావన ఉంటుందో దాని మీద ద్వేషం ఉండదు. ఎప్పుడైతే ద్వేషం ఉండదో మనసు విశాలమవుతుంది. ఎప్పుడైతే విశాలం అవుతుందో భగవంతుడు అంతటా ఉన్నాడు అనే భావనకి మనసు తయారవుతుంది. అప్పుడు గురువుగారు చెప్పేది అర్థమవుతుంది. అందుకోసం అని చెప్పి ఉపాసన చెయ్యి అంటున్నారు నారదుడికి. సనత్ కుమారుల వారు ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్లుగానే సనత్ కుమారుల వారు నారదుడికి ప్రిస్క్రిప్షన్ చేస్తున్నారు. నాయన, నువ్వు ఇట్లా ఉపాసన చేస్తే నీ కోరికలన్నీ తీరతాయి. నిష్కామంగా చేస్తే జ్ఞానయోగ్యత, గురుప్రాప్తి. గురువు ఏం చేస్తాడు? గురువు దగ్గరికి వెళ్ళంగానే నాయన నా దగ్గరే ఉంది, శాస్త్రాన్ని పట్టుకో అని చెప్పి శాస్త్రం వైపు తిప్పుతారు గురువు గారు మనల్ని. శాస్త్రం వైపు తిప్పినప్పుడు మన శాస్త్రం చదువుతూ ఉండగానే శాస్త్రం ఉంటుంది నా దగ్గరే ఉంది, నువ్వే బ్రహ్మానివి అని చెప్పి చూపిస్తుంది మనకు. అది శాస్త్రం అంటే. ఏదో పుస్తకం కొనుక్కున్నా 50 రూపాయల పుస్తకం, 100 రూపాయల పుస్తకం అని అనుకోకూడదు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి విద్య ఎటువంటిది అంటే అది చదువుతూ చదువుతూ ఉంటే ఆ శాస్త్రం మనల్ని మన వైపుకి తిప్పుతున్నది. గురువు వైపుకి వెళితే గురువు శాస్త్రం వైపు తిప్పుతున్నారు. శాస్త్రం వైపుకి వెళితే శాస్త్రం అంటున్నది ఈ శబ్దాల వల్ల నువ్వు బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకో అని చెప్పి మన ముఖాన్ని మన అద్దంలో చూసుకున్నట్లుగా. దీన్ని దర్పణం అంటారు. శాస్త్ర దర్పణం. అద్దం లాంటిది ఇది. అద్దం లాంటిది అంటే అది మనకు శుభ్రంగా, అద్దం శుభ్రంగా ఉంటే మన ముఖం బాగా కనపడుతుంది. అందుకని శాస్త్రం కూడా మనకు చక్కగా అర్థమైతేనే మన స్వరూపం తెలుస్తుంది. కానీ శాస్త్రం అర్థం కావాలి అంటే మన మనస్సు అనే అద్దం శుభ్రంగా ఉండాలి. ఇక్కడ శుభ్రంగా ఉండాలి, ఎటువంటి అశుద్ధి ఉండకూడదు మనస్సులో. అందుకని ఉపాసన చెప్తున్నారు. సరే, ఇప్పుడు నారదుల వారు ఉపాసన చేయమన్నా కూడా కాదు, దీనికంటే ఏదైనా ఇంకా గొప్పది ఉన్నదా ఈ ఉపాసన కంటే? నామ ఉపాసనే గొప్పదా, దాన్ని మించిన ఉపాసన ఏదన్నా ఉన్నదా అని అడుగుతున్నాడు. అడక్కపోతే ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి నామోపాసనే చేసేవాడు. కానీ నారదుడు జిజ్ఞాసు ఇప్పుడు. అందువల్ల అడుగుతున్నాడు గురువుగారు, అస్తి భగవః నామ్న భూయః ఇది. ఈ నామము కంటే కూడా గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటిది ఏదైనా ఉన్నదా? భూయః నామ్నో వామ భూయో అస్తి. అప్పుడు సనత్ కుమారుల వారు అన్నారు, నాయన ఉన్నది అన్నాడు. నామ్నః భూయః అస్తి. పేరు కంటే, పేరు నామము మీద ఉపాసన, పేరు అంటాం నామం అంటే, ఆ ఉపాసన కంటే ఉన్నతమైన ఉపాసన ఉన్నది అన్నాడు. మనం అక్కడ చూసుకోవాలి. అస్తి భగవో నామ్నో భూయః ఇది నారద ఉవాచ. అది నారదుడు అడిగాడు. తర్వాత సనత్ కుమార్ ఉవాచ నామ్నో వామ భూయో అస్తి, ఉన్నది అని చెప్పి సనత్ కుమార్ల వారు చెప్పారు. అయితే నారదుడు ఏమన్నాడు అప్పుడు? తన్మే భగవాన్ బ్రవీతు ఇది. అట్లయితే నాకు అది చెప్పండి,
ఈ నామం కంటే ఉన్నదేమైనా ఉన్నదన్నారు కదా, ఆ ఉపాసన చెప్పండి, అప్పుడు నామ ఉపాసన వద్దు నాకు అన్నాడు. అలా అడిగితే అప్పుడు చెప్పాలి కదా గురువు గారు, అంటే శిష్యుడు రెడీగా ఉన్నాడు అని అర్థం. వినడానికి ఉత్సుకత ఇవి ఉండాలి మనిషిలో. మనం తైత్రీయోపనిషత్తులో కూడా చూసాం, క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయో లైక్ గతి గతి ఇతి పాదయో, అట్లా ఉపాసనన్ని చూసాం మనం తైత్రీయంలో. అదేవిధంగా ఇక్కడ కూడా ఆధ్యాత్మిక ఉపాసన, అది దైవిక ఉపాసన, మన శరీర అవయవాల మీదనే ఉపాసన. కాలు, చెయ్యి, కన్ను, ముక్కే కదా అనుకుంటుంటాం. కానీ శాస్త్రం చెప్తోంది, నీ కాళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు బాగా తేలికగా తీసుకోవాకు, అవి ఒక్కసారి పని చేయకపోతే నీకు తెలుస్తుంది. కాసేపు స్ట్రైక్ చేసినాయి అంటే అప్పుడు తెలుస్తుంది దాని విలువ నీకు. చాలా మందికి మోకాళ్ళు ఉన్నాయని తెలియదు, ఎవరికీ తెలియదు. మోకాలు నొప్పులు వచ్చినప్పుడు, మోకాలు చిప్పలు అరిగిపోయినప్పుడు ఆహా మోకాళ్ళు ఉన్నాయి. నడుము నొప్పి వచ్చినప్పుడు ఓహో నడుము ఒకటి ఉంది అని తెలుస్తుంది. కంటిలోని రాయి, కంటిలోని నలుసు, కాలులోని రాయి, చెప్పులోని రాయి, కంటి చెవిలోని జోరీగా, ఇంటిలోని పోరు, ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. కంటిలోని నలుసు, చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, ఇంటిలో పోరు. ఇంకా దీని ట్రాన్స్లేషన్ అక్కర్లేదుగా. ఇంతింత కాదన్నారు, దాని గురించి చెప్పాలే అన్నారు. అదేవిధంగా ఆ శరీరాల్లో అవయవాలు పనిచేస్తున్నంతసేపు మనకు బాధ ఉండదు, అవి పనిచేయకపోయినప్పుడు తెలుస్తుంది. అందుకని వాటి మీద కూడా మనం ఉపాసన చెయ్యాలి. మనస్సు, వాక్కు, ఈ ఇంద్రియాల మీద అవన్నీ చెప్పబోతున్నారు ఇప్పుడు. ఈ యొక్క ఖండం నుంచి, రెండవ ఖండం నుంచి 15 ఖండాలు, వరుసగా 15 ఉపాసనలు. అయితే నారదుడు ఒక్కడు చేయడు, నాకు దాన్ని మించింది ఏదన్నా ఉంటే చెప్పండి, దానిపైన ఏదన్నా ఉంటే చెప్పండి, ఇంకా ఇంకా అని అడుగుతున్నాడు. అలా ఆయన అడగకపోతే మనకి ఈ విద్య వచ్చేది కాదు, భూమ విద్య. ఆయన ఇక్కడే ఆగిపోయినాడు అనుకోండి నామ ఉపాసనతో, మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ విద్య? కనుక నారదుడు అడగడం మంచిదైంది. అందుకని మనం ఏదైనా చెప్తే, గురువుగారు చెప్తే మనమే అడుగుతాం ఫస్ట్, గురువుగారు చెప్పడానికి ముందే. ఈ నామం చెప్పమంటారా, ఆ నామం చెప్పమంటారా, ఇది మంచిదా అది మంచిదా అని మనమే డిసైడ్ చేసుకుంటాం. మనం గురువు గారికి ఇవ్వాలి ఆ ఛాన్స్ని. ఏది ఉత్కృష్టమో దాని కొరకు నాకు ఇది కావాలి అని ఏదైనా గురువు గారు చెప్తే ఇంకా దాన్ని మించింది ఏదైనా ఉందా అని అడగాలి. ఇదన్నీ టాక్టిక్స్ నేర్చుకోవాలి నారదుడి దగ్గర మనం. చూసారా, ఇంకా ఏదన్నా ఉందంటే ఉంది అన్నారు. గురువు గారు లేదని చెప్పడానికి లేదు. గురువు గారు సత్యవాక్య పరిపాలకులు, అందుకని కరుణామయుడు కనుక చెప్పి తీరాలి. నాయన ఉన్నది అన్నారు. అయితే ఉంటే నాకు చెప్పండి అన్నాడు. చెప్తాను కూర్చో అన్నారు. చెప్తున్నారు. రెండవ ఖండంలో మొదటి మంత్రం చదువుతాం. చూడండి ఎంత పెద్ద మంత్రము. రెండవ ఖండం మొదటి మంత్రం 226వ పేజీ. వాగ్వావనామ్నో భూయసీ వాగ్వా ఋగ్వేదం విజ్ఞాపయతి యజుర్వేదం సామవేదం ఆథర్వణం చతుర్థం ఇతిహాస పురాణం పంచమం వేదానాం వేదం పిత్ర్యగుం రాశిం దైవం నిధిం వాకో వాక్యమేకాయనం దేవ విద్యాం బ్రహ్మ విద్యాం భూత విద్యాం క్షత్ర విద్యాం నక్షత్ర విద్యాగుం సర్పదేవజన విద్యాం దివం చ పృథివీం చ వాయుం చాకాశం చ అపశ్చ తేజశ్చ దేవాగుంశ్చ మనుష్యాగుంశ్చ పశూగుశ్చ వయాంసీగుంశ్చ
తృణం వనస్పతిం చ శ్వాపధాన్యాని కీట పతంగ పిపీలికం ధర్మం చ అధర్మం చ సత్యం చ అమృతం చ సాధు చ సాధు చ హృదయజ్ఞం చ హృదయజ్ఞం చ యద్వై వాంగ్ భవిష్యన్ న ధర్మో నాధర్మో వ్యజ్ఞాపయిష్యన్ న సత్యం నానృతం న సాధు నా సాధు న హృదయజ్ఞో నా హృదయజ్ఞో వాగేవైతః సర్వం విజ్ఞాపయతి వాచముపాస్త్వేతి స్వేతి. వాక్కు అనేటువంటిది నామము కంటే ఉన్నతమైనటువంటిది. వాక్కు అనేది రావాలి, లోపల నుంచి వస్తేనే నామం అనేది చెప్పబడుతుంది. ఇప్పుడు పేర్లు ఉన్నాయి, అది మనం పలికితేనే కదా ఆ పేరుకి విలువ. అంటే నామము గొప్ప, వాక్కు గొప్ప అన్నారు. నామము పేర్లు ఉన్నాయండి, ఆ పేర్లు మనం పలికినప్పుడే, మన వాణి వాక్కు ద్వారా పలికినప్పుడే దానికి విలువ, దానికి అది లెక్కలోకి వస్తుంది. లేకపోతే అది విలువ లేదు, దానికి లెక్కలోకి రాదు అది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ వాక్ అనేటువంటిది ప్రతి మంత్రము ఉపాసన చెప్తారు, తర్వాత ఫలశ్రుతి చెప్తారు. దాన్ని ఫలశ్రుతి అంటారు. ఇందాక మనం చదివాం, కామచార భవతి, ఏవేమి కోరుకుంటాడో అవన్నీ పొందుతాడన్నది ఫలశ్రుతి. ప్రతి ఉపాసనకి ఫలశ్రుతి ఉంటుంది. విష్ణు సహస్రనామంలో కూడా ఫలశ్రుతి చెప్పబడింది. అన్ని ఉపాసనలకి ఫలశ్రుతి ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతి మంత్రంలోనూ వస్తుంది, రెండవ మంత్రంలో వస్తుంది ఎప్పుడు ఫలశ్రుతి. కనుక నారదుడికి ఈ ఉపాసనల మీద కంటే కూడా మోక్షం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, అయినా గురువుగారు చెప్తూ ఉన్నారు, ఉపాసన నీకు నిజంగా ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూద్దాం అన్నట్టుగా. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, వాగో నామ్న, వాక్కు భూయసి. నామ్న అంటే నామము పేరు కంటే కూడా వాక్కు గొప్పది అన్నారు. వాక్కు గొప్పది అంటే శబ్దాలన్నీ కూడా ఇక్కడ పుస్తకాల్లో అక్షరాల రూపంలో ఉన్నాయి. ఇవన్నీ పదాలు. నామం అనేటువంటిది పదం, శబ్దం. ఆ శబ్దం మన నోట్లో నుంచి వచ్చినప్పుడు దానికి విలువ ఎక్కువ. అందుకని వాక్కు భూయసి. ఏమిటది? ఋగ్వేదం విజ్ఞాపయతి. అందుకే సరస్వతీదేవి వాగ్దేవి సరస్వతి అంటారు. నాలుక మీద వచ్చే మాటలే కదా, మాట్లాడబట్టే కదా మీరు 16 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న, 17 సంవత్సరాల నుంచి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేను చెప్పే వాక్కు శబ్దం, ఆ వాక్కు మీకు అర్థమవుతున్నదా? నామాలైతే ఉన్నాయి ఇందులో, ఛాందోగ్య ఉపనిషత్తు, అక్షరాలు, మంత్రాలు, 8 అధ్యాయాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయనుకోండి, దానివల్ల మనకేం జ్ఞానం వస్తుంది? దాన్ని నోటి ద్వారా, వాక్కు ద్వారా బయటికి పలకాలి. పలికినప్పుడే కదా వస్తుంది. అందుకని వాక్యే గొప్పది అంటున్నారు. భూయసి ఋగ్వేదం, ఏ వాక్కు వాటి గురించి చెప్తున్నారు వరుసగా. అన్ని పలకాలి అంటే ఆ పదాలు ముందు మనం పలకాలి, పదములు పలకాలి. పదాలంటే ఏముందండి? అక్షరాలే కదా. ఆ అక్షరాలు కలిస్తే పదం. ఆ పదం అనేది ఒక నామం, ఒక పేరు. ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది, పుష్పం అనేది ఒక పదం, అది ఒక నామం. దేనికి దేనికి నామం పెట్టారండి? నామం అంటే పంగనామం కాదు, నామం అంటే పేరు. ఈ పేరు దేనికి పెడతారో తెలుసా? ఎక్కడెక్కడ విశేషణం ఉంటే దానికి ఒక పేరు ఉంటుంది, ఎక్కడెక్కడ విశేషణం ఉంటే దానికి పేరు ఉంటుంది. పసుపు రంగు కలిగినటువంటి గులాబీ పువ్వు విశేషణం, పసుపు రంగు అనేది విశేషణం. కనకాంబరం రంగు, తెలుపు రంగు విశేషణం ఉంటుంది. పొడుగుగా ఉన్నాడు ఆయన, పొట్టిగా ఉన్నాడు, కొన్ని విశేషణాలు ఉన్నప్పుడే పేరు పెడతాం. నలుపు,
తెలుపు. కమలం, కమలం అంటాం చూసారా, కమలం అనేటువంటిది కలువ అనేటువంటిది. నీల కమలం, నీలం కమలం అంటాం. ప్రతి దానికి ఒక్కొక్క నామానికి అడ్జెక్టివ్స్ అంటారు, దాన్ని విశేషణాలు అంటారు. విశేషణాలతో కూడినటువంటిదే నామం. ప్రతిదానికి విశేషణాలు ఉంటాయి, విశేషణం లేనిది లేనే లేదు. ఆ విశేషణాలతో కలిగినటువంటి ఈ నామము వాక్కు కంటే బలహీనమైనది అన్నారు అని చెప్పి ఋగ్వేదం, యజుర్వేదం వాక్కు. మంత్రాలు చదివితేనే కదా బయటికి, అందులో ఉన్నాయి కానీ అవి చదివితేనే కదా. మీకు ఎలా తెలుస్తుంది లేకపోతే ఆ మంత్రాలు? పండితులు వేదాలు చదువుతుంటారు కదా, ఋగ్వేదం వాక్, ఆ మంత్రాలు చదివినప్పుడు ఆ శబ్దం. యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇతిహాసం, పురాణం. ఇప్పుడు ఈ పురాణం అన్నది వాక్కు, మీరు వింటున్నది వాక్కు, అది వాక్కు ద్వారా వస్తున్నది. అదేవిధంగా వేదానాం, వేదం వ్యాకరణం, వైదిక మంత్రాలు, పితృ అవన్నీ, రాశి, దైవం, నిధి, వాకో వాక్యం, ఏకాయనం, దేవ విద్యాం, బ్రహ్మ విద్యాం, భూత విద్యాం, క్షత్ర విద్యాం, వరుసగా అదే లిస్టు అంతవరకు చెప్పుకుంటూ వచ్చి ఎక్స్ట్రా ఏం చెప్తున్నారు? సర్పదేవ జన విద్యాం తర్వాత దివం, పృథివీ, వాయుం, ఆకాశం, ఆపశ్చ, తేజశ్చ. ఇప్పుడు నేను పలుకుతున్నంత కూడా వాక్కు, అందుకే పలుకుతున్నా అన్ని వరుస పెట్టి. ఇప్పుడు నేను చెప్పకపోతే అది నామం అవుతుంది, నేను పలికితే కానీ అది వాక్కు కాదు, కనుక పలకాలి కదా, అందుకని పలుకుతున్నా. తేజ, అగ్ని, దేవాంశ్చ దేవతలు, మనుష్యులు, పశువులు, వయాంసి పక్షులు, తృణం ధాన్యం, వనస్పతి పెద్ద పెద్ద చెట్లు, శ్వాపద అంటే నడిచేటటువంటివన్నీ, భూమి మీద నడిచేటటువంటి, కీట పతంగ పిపీలిక కీటకాలు. మనకు అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ ఇచ్చారు పక్కనే. మీకేమన్నా సందేహాలు ఉంటే చెట్లు చేమలు, తృణములు అంటే ధాన్యం, పక్షులు, తృణములు, ధాన్యం, చెట్లు చేమలు అంటే ఇక్కడ తెలుగులో రాసింది కూడా ఒక్కోసారి అర్థం కాదు మనకు. తృణం అంటే ఏమిటండి అన్నారు. తృణం అంటే తృణధాన్యాలు అంటారు చూసారా, తృణమే అర్థం కాలేదు, మరి తృణధాన్యాలు ఏంటండి? తృణం అంటే మామూలుగా అర్థం గడ్డి, గడ్డి నుంచి వచ్చే ధాన్యాలు. ఈ వరి, బార్లీ, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా తృణధాన్యాలు అంటారు. అవన్నీ తృణధాన్యాలు. వేరుశనగ తృణధాన్యం కాదు, అవి వేరు నుంచి వస్తుంది కనుక అవన్నీ చెప్పడం పెద్ద లిస్టు చెప్తారు మీరు ఇప్పుడు, నాకు తెలుసు. తృణధాన్యాలు, చెట్లు, చేమలు, క్రూర జంతువులు అంటే శ్వపదాన్న క్రూర జంతువులు, కీటకాలు, కీట పతంగ అంటే పతంగం అంటే ఎగిరేటటువంటి చిన్న సీతాకోక చిలుకలు లాంటివి, ఆ పురుగులు అనమాట. పిపీలిక చీమ, పిపీలిక అంటే చీమ. చీమ 2 అక్షరాలు, సంస్కృతంలో పిపీలిక 4 అక్షరాలు. అంతవరకు పర్యంతం గల ప్రాణులు ఉన్నారు. ఇవన్నీ ప్రాణులు. ఈ ప్రాణులు అయిపోయిన తర్వాత ఇంకా ఏమిటి? ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం. ఇవన్నీ ట్రాన్స్లేషన్ అక్కర్లేదు మనకు, ఎందుకంటే తెలుగులో ఉన్న ఈ పదాలన్నీ. మంచి, చెడు, ధర్మం, అధర్మం, సత్యం, అనృతం, సాధు చ అసాధు అంటే మంచి చెడు. మంచి చెడు, తప్పు ఒప్పులు, హృదయజ్ఞం, అహృదయజ్ఞం, తప్పొప్పులు. తప్పొప్పులు అంటారు చూసారుగా, తెలుగు బాగా అర్థమవుతున్నది ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా. ఓకే. అందము, వికారము, హృదయజ్ఞం, అహృదయజ్ఞం అన్న అందము, వికారము. దానికి ముందున్నదేమో సాధు, అసాధు అంటే తప్పొప్పులు. మంచి, చెడు, సత్యం, అనృతం, సత్యం, అసత్యం, మంచి, చెడు, తప్పు, ఒప్పులు, అందము, వికారము ఇవన్నీ కూడా వాణికి విషయాలే. వాక్కుకి, వాణి అంటే వాక్కు, వాక్కుకి విషయాలు. ఇవన్నీ విషయాలు అయితే ఏమిటి అని అన్నారు. ఇవన్నీ వాక్కుకు విషయాలే అంటే వాణి ద్వారా వ్యక్తమయ్యే నామాలు, మనం వాక్కు ద్వారా వ్యక్తం చేసేటటువంటి పదాలు, పేర్లు అని అర్థం. ఈ పేర్లు, ఈ వాక్ అనేది గనక లేకపోతే ఈ ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు సంబంధించిన జ్ఞానమే కలగదు. ధర్మానికి జ్ఞానం ఉంది. ధర్మం అంటే ఏమిటిరా? జ్ఞానం పొందాలి కదా. అధర్మం అంటే ఏమిటి? అబద్ధం అంటే ఏమిటి? చెడు అంటే ఏమిటి? మంచి అంటే ఏమిటి? పేర్లు మాత్రం విన్నామండి, అదంటే ఏమిటో తెలియలేదండి అన్నాడు. అది తెలుసుకోవడం జ్ఞానం.
ఆ జ్ఞానం రావాలంటే వాక్కు ద్వారా వస్తుంది. చెడు అంటే ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు గురువు గారు, తల్లి కానీ తండ్రి కానీ. అదేవిధంగా ధర్మం అంటే ఏమిటి ఇది అని చెప్పాలి. మంచి ఏమిటి చెడు ఏమిటి అవన్నీ చెప్పాలి. చెప్తే కానీ మనకు దాని గురించిన జ్ఞానం రాదు. కనుక పేర్ల వల్ల జ్ఞానం రాదు. ఆ పేర్లని వాక్కు ద్వారా మనం దాన్ని వర్ణించాలి, వర్ణన చెయ్యాలి, వివరించాలి. వివరించినప్పుడే ఇప్పుడు నేను మంత్రం చదువుతూ వెళ్ళాను అనుకోండి, ఊరికి చదివాను అనుకోండి, అక్కడ ఉన్నట్లే పదం 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 చదివితే వెళ్తే ఏం అర్థం అవుతుంది? దానికి మీరు ఎందుకండి చదవడం, స్వామిని మేము ఇంట్లోనే చదువుకుంటాం అంటారా లేదా? నేను ఏదో ఎక్స్ట్రా వివరణ చెప్తాననేది ఇక్కడికి వస్తారు మీరు. అప్పుడు అది వాక్కే కదా. వాక్ అనేది చాలా ముఖ్యం అన్నారు. అది చెప్తున్నారు. జ్ఞానం కలగదు లేకపోతే మంచి చెడులు, రూపం కురూపం అనే జ్ఞానం కలగదు అన్నారు. చక్కగా ట్రాన్స్లేషన్, మంచి ట్రాన్స్లేషన్ రాశారు ఇందులో. శబ్ద ఉచ్చారణ ద్వారా వాక్ అనేది వీటన్నింటికి వ్యక్తం చేస్తోంది. ఆ శబ్దం అనేది ఉచ్చారణ, వాక్ అనేది ఉచ్చారణ, ఉచ్చరించాలి. అది ఉచ్చరించినప్పుడే అది వ్యక్తం అవుతుంది. వ్యక్తమైనప్పుడే అది జ్ఞానం వస్తుంది. ఒక నామం ఒక పేరు ఉండాలి అంటే అది ఎప్పుడు వ్యక్తం అవుతుంది? పలికినప్పుడు వ్యక్తం అవుతుంది. మన తెలుగులో కూడా వ్యక్తం అంటాం తెలుసు, బయటకి రావడం, బయటకి తేవాలి. మాట్లాడితే ముత్యాలన్నీ పోతాయా ఏమిటి మాట్లాడంటారో చూసారా? పలుకే బంగారమాయేనా అన్నాడు. పలుకు బంగారం అంటే ఏంటి? పలకాలి, మనిషి పలకాలి. అందుకని పెళ్లి చూపులు చూసేటప్పుడు అమ్మాయి ఆయన పాట పాడుతుందని మాట్లాడించడం కోసం ఒక పాట పాడితేనే తెలిసిపోతుంది అమ్మాయికి నత్తి ఉన్నదా, మంచిగా మాట్లాడుతుందా లేదా అని. అందుకని మాట్లాడమంటారు. పలుకమ్మ, మాట్లాడమ్మా, ఏదైనా చెప్పమ్మా అని అంటారు చూసారా? మన పసిపిల్లలు కూడా పలికే వరకు, వాళ్ళకు మాటలు వచ్చే వరకు తల్లిదండ్రులకు నిద్ర పట్టదు. ఇంకా రాలేదండి మాటలు, ఇంకా రాలేదండి మాటలు, కొంచెం కొంచెం వస్తున్నాయండి, ఈ పాటికి ఎప్పుడూ రావాల్సిందే అండి అంటాడు. అందుకని గుడికి వెళ్ళి పూజ చేస్తుంటే గురువు గారు అక్కడ చెప్తాడు, ఆయన పూజారి, మీ కులదైవం దగ్గరికి వెళ్ళండి, వెళ్ళలేదా అందుకని ఇంకా మాట రాలేదంటాడు. పరిగెత్తుకుంటూ అక్కడికి పోతారు. దేనికో తెలిసిందా? వాక్. కొంచెం ఆలస్యమైనా సరే ఆ బిడ్డకి మాటలు రావడం, తల్లి తండ్రి ఇంకెందుకు పాపం మాటలు రాకపోతే ఏముంది, మూగివాడే కదా. మూగివాడు ఏం చేయగలడు పాపం? చూడండి వాళ్ళకి ఎంత కష్టం. మనకు మాటలు ఉన్నాయి, మూగివాడితో పోల్చుకుంటే మనం ఎంత గొప్ప. చిన్నప్పుడు ఎక్కడో చూసేవాళ్ళం మూగివాడు, ఒక్కడుండేవాడు మనకు కనబడుతుంటాడు, ఎక్కడెక్కడ ఉంటారు మూగివాళ్ళు. కళ్ళు లేని వాళ్ళని చూస్తున్నాం కానీ మూగి వాళ్ళని చూడడం చాలా తక్కువ. ఒక పని మనిషి ఉండేది పాపం, మూగి పని మనిషి. అప్పుడు మా చిన్నప్పుడు పక్క వాడింట్లో మాటలు రావు, ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే తెలుసు నా లైఫ్లో నేను చూసినంత వరకు మూగివాళ్ళు. కళ్ళు లేని వాళ్ళని చూస్తున్నాం, చెవులు వినపడిన వాళ్ళని చూస్తున్నాము, మిగతా అంగవైకల్యం ఉన్న వాళ్ళని చూస్తున్నాం, కానీ మూగి వాళ్ళు చాలా రేర్. కనుక మనకు ఎంత భగవంతుని ఎంత గొప్ప పుణ్యం చేసుకుంటే మనకి ఈ వాక్కుని ఇచ్చాడో తెలుసా? అందుకని దాన్ని జాగ్రత్తగా వాడాలి. అనవసరంగా వాడామంటే ఒరే నువ్వు మూగివాడే అయిపోతావు నెక్స్ట్ జన్మలో అంటాడు భగవంతుడు. ఆ వాక్కుని మనం పవిత్రంగా కాపాడాలి. అందుకని వాక్కు చాలా గొప్పది. ఈ వాక్కే బ్రహ్మ అని భావించి ఉపాసన చేయి అంటున్నారు. వాగేవ ఏతత్ సర్వం. ఈ ప్రపంచం అంతా కూడా వాక్కుతో నిండి ఉన్నది. అన్ని మాటలు, ప్రపంచం అంతా నామరూపమే కదండి, అన్ని పేర్లే కదా. ఆ వస్తువు ఈ వస్తువు దీనికి దానికి పేరున్నది, ఆ పేర్లు ఉన్నవన్నీ పలకాలి కదా. అందుకని రేడియో టీవీ పెట్టండి, ఉదయం లేచినప్పటి నుంచి వాగుడికాయలాగా మాట్లాడుతూనే ఉంటుంది. అది వాగుడికాయలాగా మాట్లాడుతున్న బట్టే కదా మనకు ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఎంత ప్రైస్ ఏమిటి, న్యూస్ ఏమిటి, రేపు ఎక్కడ స్ట్రైక్, స్వామిని మీరు రేపు రావద్దు, ఇక్కడ బంద్, ఇవన్నీ ఎక్కడ, ఇక్కడ ట్రాఫిక్ జామ్, అక్కడ ట్రాఫిక్ జామ్, మీరు అన్ని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఆ వాక్కులన్నీ వినబట్టే కదా మీకు ఆ జ్ఞానం కలిగింది. లేకపోతే ఏముంది, జ్ఞానం కలగదు. కనుక ఏమిటి? ఏతత్ సర్వం విజ్ఞాపయతి. దీనివల్ల మనకు జ్ఞానం వస్తున్నది, వాక్కు వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాము. అందుకని ఒక ప్రేయర్లో చెప్తారు, వాగ్దేవి వదనాంబుజే వసతుమే త్రైలోక్య మాతా శుభ. ఓ వాగ్దేవి సరస్వతి, నా నాలిక మీద వచ్చి కూర్చోమ్మా, నటనమాడు అంటే ఆ సరస్వతీదేవి పలుకుతున్నది. ఇప్పుడు వాణి మాటలు వస్తున్నదంటే ఏమిటి? ఎవరు ఆ దేవత? సరస్వతీదేవి. అందుకని వాణి, వాక్కు, వాక్కు దేవత అంటారు. మన నాలుక మీద ఎవరు కూర్చున్నారో తెలుసా?
సరస్వతీదేవి జాగ్రత్త, అది జాగ్రత్త అని తెలుసుకోవాలి. ప్రతి అవయవాన్ని వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, బట్ ఇట్ ఈస్ గాడ్ ఓన్లీ అని అర్థం. దేవుడే అని సాక్షాత్తు అని భావించాలి. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? ఉపాసన చేయంటున్నారు. రెండవ మంత్రం చూడండి. సయో వాచం బ్రహ్మేత్యుపాస్తే యావద్వాచో గతం తత్రాస్య యథా కామచారో భవతి యో వాచం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో వాచో భూయ ఇతి వాచో వామ భూయోస్తి తన్మే భగవాన్ బ్రవీత్వితి. సేమ్ రెండవ మంత్రం అన్ని ఒకటే రకం, చివరి దాకా ఇదే జరుగుతుంటుంది. ఏం చెప్తున్నాను? ఫలశ్రుతి. నాయన నారద, ఈ ఉపాసన గనక చేస్తే వాక్ బ్రహ్మము అని ఉపాసన, వాగ్ బ్రహ్మ ఉపాసన. క్రిందటి మంత్రమేమో నామ బ్రహ్మ ఇది ఉపాసన, ఇక్కడ వాక్కు బ్రహ్మ ఇది ఉపాసన. ఇది చేస్తే ఏమిటి ఫలితం అంటే, ఎంతవరకైతే వాచః గతం, ఈ వాక్ అనేది ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు ఈ వ్యక్తికి జ్ఞానం ఫలం కలుగుతుంది. కామచార అంటే అతని కోరికలన్నీ తీరతాయి అని అర్థం. అంత వ్యాప్తి వరకు, అంతగా అతని కోరికలు తీరతాయి. సకామమైతే అనిత్య ఫలం, నిష్కామమైతే వైరాగ్యం, సాధన చతుష్టయ సంపత్తి, జ్ఞాన ఫలం, ఇవన్నీ వస్తాయి అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. అది చెప్తున్నారు ఫలం. కామచారో భవతి యో వాచం బ్రహ్మేత్యుపాస్తే, ఎవరైతే వాక్కుని బ్రహ్మముగా భావించి ఉపాసన చేస్తారో, యో వాచో బ్రహ్మం ఇది ఉపాస్తే చెప్పేశారు, అయిపోయింది. సరేనండి గురువు గారు, ఇప్పుడు అస్తి భగవో వాచభూయ ఇది, ఈ వాక్కు కంటే శ్రేష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిది మరేదైనా ఉందా అన్నా. అప్పుడు సనత్ కుమారుడు వాచః వామ భూయః అస్తి, వాక్కు కంటే కూడా శ్రేష్టమైనది, గొప్పదైనటువంటిది ఉన్నది. అప్పుడు నారదుల వారికి తన్మే భగవాన్ బ్రవీతయతి, ఉంటే అది చెప్పండి, నాకు ఈ వాక్కు వద్దు, వాక్కు కంటే గొప్పదిదో ఉందన్నారు కదా, అది చెప్పండి అన్నారు. అలాగే చెప్తాను అంటున్నారు. ఏమిటది? 3వ ఖండం మొదటి మంత్రం మనోబ్రహ్మ ఉపాసన, 3వ ఉపాసన. ఇప్పుడు లెక్కలు రాసుకోండి వరుసగా, ఇప్పటి నుంచి చిట్టా 15 ఉపాసనలు వస్తాయి. నామ అయిపోయింది, వాక్కు అయిపోయింది, మనోబ్రహ్మ ఉపాసన 228వ పేజీ 3వ ఖండం మొదటి మంత్రం చదువుతాం. మనోవావ వాచో భూయః యథా వై ద్వైనామలకే ద్వేనామకోలే ద్వౌ వాక్షౌ ముష్టిం అనుభవతి ఏవం వాచం చ నామం చ నామ చ మనోనుభవతి స యదా మనసా మనస్యతి మంత్రానధీయేత అథాధీతే కర్మాణి కుర్వీయేత అథ కురుతే పుత్రాగుంశ్చ పశూగుంశ్చ ఇచ్చేయేతి అథ ఇచ్చేత ఇమం చ లోకమముం చ ఇచ్చేయేత అథ ఇచ్చేతే
మనోహ్యాత్మా మనోహి లోకః మనోహి బ్రహ్మ మన ఉపాస్త్వేతి మన బ్రహ్మ ఇది ఉపాసన. ఇతి అంటే అని, బ్రహ్మము అని, మనస్సుని బ్రహ్మముగా భావించి ఉపాసన చెయ్యి. అంటే వాక్కుకి నామం కార్యం, వాక్కు ద్వారా ఆ పదం పేరు శబ్దం వస్తున్నది, అది కార్యం. వాక్కు అనేది కారణం. అదేవిధంగా వాక్కు అనేది రావాలి అంటే ముందు మనసులో ఆలోచించాలి. వాక్కు అనేది కార్యమైతే మనస్సు అనేది కారణం. ఈ కార్యకారణం చెప్పడం వల్ల మనకేంటి తెలుస్తుందంటే కారణం ముఖ్యం, కార్యం కారణం మీద ఆధారపడి ఉన్నది అని అర్థం. పదము, నామము, పేరు అనేటువంటిది కార్యం, అది వాక్కు మీద ఆధారపడి ఉన్నది కనుక కారణం ప్రధానం. అదేవిధంగా వాక్కు అనేది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో నుంచి వాక్కు రావాలి అంటే మనసులో అనుకుంటే కదా వస్తుంది. ముందు ఆలోచన వచ్చిన తర్వాతనే కదా బయటికి మాట్లాడతాం. అందుకని ఆలోచన వచ్చేటటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు అనేది చాలా ముఖ్యము వాక్కు కంటే కూడా. అందుకని మన వాళ్ళు చెప్తారు, బాగా ఆలోచించి చెప్పు, ఆలోచించి చెప్పు అన్నారు. ఆలోచించి మాట్లాడు అంటే మనం మాట్లాడే మాటలన్నీ కూడా ఆలోచన ద్వారానే వస్తున్నాయి అని. సరిగా ఆలోచించి చెప్పు అంటారు. సరిగా ఆలోచించకపోతే సరిగా రావు మాటలు, తప్పుగా మాట్లాడతాం, బాధ పెడతాం అందరినీ. అందుకని ఆలోచించి మాట్లాడంటారు. చూసారా, ఇవన్నీ క్రొత్త కాదు మనకేమి. ఉపనిషత్తు ఏమి క్రొత్తగా చెప్పదు అసలు. అన్నీ మనకి రెగ్యులర్ లైఫ్లో ఉన్నటువంటివే. దాన్ని సక్రమమైన పద్ధతిలో మనకు ఉపనిషత్తు వివరిస్తున్నది. ఇవన్నీ మనకు తెలుసా అసలు? లేకపోతే మాట్లాడుతున్నాం, వింటున్నాం, పేర్లు ఉన్నాయి, మనసు ఉంది, ఆలోచిస్తున్నాం. ఇంత చక్కగా ఎప్పుడన్నా ఆలోచించామా? అందుకని జనం ఉపయోగించుకుంటున్నా కూడా వాటి విలువ తెలియడంలా. ఆ విలువ మనకు తెలుస్తుంది ఇప్పుడు చదవడం వలన. వాచో భూయాః యథా, ఏ విధంగా ఉదాహరణ చెప్తున్నారు. ఒక చేతిలో ఒక పండ్లు పెట్టుకొని, చేతిలో ఉసిరికాయ, రేగి పండు, అట్లా ఇంకా 3 పండ్లు చెప్పారు ఉదాహరణ. ఆ పారాగ్రాఫ్లో చక్కగా రాశారు చూడండి. సనత్ కుమారుడు చెప్తున్నాడు, వాక్కు కంటే నిజానికి మనస్సే శ్రేష్టమైనది. భూయః అంటే శ్రేష్టమైనది. ఎందుచేత అంటే మనస్సు వ్యాపారం, ఆలోచన అన్నమాట. ఆలోచన కలిగినటువంటిది మనస్సు. మనోవ్యాపారం అంటారు. మనోవృత్తి, ఆలోచన. మాట్లాడండి అంటే కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకొని మాట్లాడతానంటామా లేదా? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకొని మాట్లాడతానంట అని. అదే చెప్తున్నారు ఇక్కడ, మనస్సే వాక్కును మాట్లాడడానికి ప్రోత్సహిస్తుంది అని. వాగ్ ఏవ ఎలా ప్రోత్సహిస్తుందట? ఎలాగంటే ఉదాహరణ చెప్తున్నారు. ఆమలకే యద్వై ఆమలకే, యద్వై నామలకే ఇరుక. ఆమలకే, ఆమలకం అంటే ఉసిరికాయ. ఉసిరికాయ తర్వాత 2 ఉసిరికాయలు, 2 ఉసిరికాయలు. ఆమలకే అంటే ద్వివచనం, ప్రథమ ద్వివచనం. ఆమలకే. అదేవిధంగా కోలే, కోలంటే 2 రేగి పండ్లు. బదరీ ఫలం, బదర ఫలం అంటారు, బదరీ ఫలం, రేగి పండ్లు. అక్షౌ, ద్వౌవా అక్షౌ అంటారు. ఇక్కడ అక్షం అంటే రుద్రాక్ష కాయలు, రుద్రాక్ష పండు. అది పండు కావడానికి ముందు కాయలాగా ఉంటుంది. చూసారా రుద్రాక్ష ఎక్కడన్నా? నేను చూశాను. నేపాల్ వెళ్ళినప్పుడు పశుపతినాథ్ దేవాలయం దగ్గరలో ఉంటాయి ఈ రుద్రాక్షలు. అక్ష అంటే రుద్రాక్ష అని చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థం ఏం చెప్పారంటే రుద్రాక్ష పండ్లు కానీ కరక్కాయ, తాటికాయ. తాటికాయ ఎక్కడ పడుతుంది? చేతిలో రాశారు తాడికాయ అని రాశారు, కానీ ఎందుకంటే దానికి 2 కళ్ళు లాగా ఉంటాయి కదా, అందుకని రాసి ఉంటారు. కానీ కరక్కాయ తీసుకోవచ్చు, బెటర్. కరక్కాయ చూసారా? చూసాం కదా, మంచి వాసన వస్తుంది. ఈ చేతుల్లో, మన చేతుల్లో ఉన్నాయనుకోండి, అవి 3 ఫలాలు, త్రిఫలాలు. ఈ 3 ఫలాలు చెప్పి
ఏవం వాచం చ నామంచ. ముందుగా మనస్సు గ్రహిస్తుంది వాటిని. చేతిలో ఉన్నాయి ఏమున్నాయి చేతిలో, స్వామిని చేతిలో ఏమున్నాయి ఏమున్నాయి అనేది చెప్పడానికి వాక్కు రావడానికి ముందు మనస్సులో ఉంటుంది. చేతిలో ఒకటి ఉన్నట్లుగానే పంటికి కనపట్టలేదు కదా చేతిలో ఉన్నది. ఇప్పుడు నా చేతిలో ఇక్కడ ఏముంది మీకు తెలియదు కదా, మూసిపెట్టాను. ముష్టి అంటారు దీన్ని. ముష్టి తెలుసు కదా. ముష్టి అంటే దీన్ని ఏమంటారు తెలుగులో? పిడికిలి. పిడికిలి. ఆహా, పిడికిలి. ఆ పిడికిలిలో ఏమున్నా తెలియదు, తెరిస్తే కనపడుతుంది. అదేవిధంగా మనస్సు అనేది ఆలోచనలది పిడికి లోపల ఉన్నటువంటి వాక్కు, ఈ ఉసిరికాయ రేగిపండు అనేటువంటి ఈ వాక్కు ఉంది సరే లోపల మనస్సులో ఉందిట. మనస్సు లోపల ఈ వాక్కు అన్నీ ఉన్నాయి. ఏ వాక్కులు ఏవేవో మాట్లాడాలనుకున్నాం. నా ఎప్పుడు వస్తుందో నా ఛాన్స్ అని ఎదురు చూస్తున్నాను అంటారు చూసారా. ఆ ఛాన్స్ వచ్చే వరకు ఎక్కడున్నాయి? అందులో చేతిలో ఉసిరికాయ ఉన్నట్లుగా మనస్సు లోపల ఈ ఆలోచనలు ఉన్నాయంటాడు. ఈ వాక్కు పదాలన్నీ కూడా వాక్ రూపంలో రావడానికి ముందు మన చేతిలో ముష్టిలో కాయలు ఉన్నట్లుగా మనస్సులో ఈ వాక్కు ఉన్నదట. అర్థమైందా? అది చెప్తున్నారు ఉదాహరణకి. అలా చెప్తే కానీ అర్థం కాదు. మనస్సులో వాక్కు ఉన్నదట, చేతిలో ముష్టిలో ఉసిరికాయ ఉన్నట్లుగా అది బయటికి రావాలి కదా, తెరిస్తే కదా బయటకు వస్తుంది. లేకపోతే నా చేతిలో పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇవ్వాలి కదా. అదేవిధంగా మనస్సు లోపల ఆలోచనలు లోపల ఉన్నాయి, వాక్కు రూపంలో బయటికి రావాలి. నేను నిన్న రాత్రి నుంచి చదువుతున్నా, ఈరోజు చెప్పాలని అన్ని లోపల ఉన్నాయి మనస్సులో. ఇక్కడికి వచ్చి కూర్చొని మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాను అనుకోండి, ఏమొస్తుంది? ఏమీ రాదు. ఆకలి అవుతుంది, ఇంకాస్త ఎక్కువ అవుతుంది. అందుకని నేనేం చేయాలి? ఆలోచనలన్నిటినీ బయటికి తీసుకురావాలి. కరెక్ట్గా 5:30 నుంచి 6:30కి ఛాందోగ్యోపనిషత్తు మాటలే బయటికి రావాలి. 7వ అధ్యాయం రాకూడదు. అప్పుడు ఆలోచనలు 7వ అధ్యాయం ఆలోచనలన్నీ పక్కన ఉన్నాయి లోపల, రేగిపండు లాగా. ఇదే ఉసిరికాయ. ఉసిరికాయలా బయటకు వచ్చినాయి అన్ని. తర్వాత అదే వస్తుంది రేగిపండు లాగా, అది బయటకు వస్తుంది. అది అప్పుడే రావాలి. 6:30 నుంచి 7:30 దాకా ఏం రావాలి? భగవద్గీత 7వ అధ్యాయం మాత్రమే బయటికి రావాలి. అది ఇప్పుడు ఎక్కడుంది? మనసు లోపల ఉంది. కనుక మనస్సు అనేది ఎంత ముఖ్యమైనది అర్థమైందా? ఇప్పుడు లోపల పెట్టుకుంది పాపం. 6:30 దాకా వెయిట్ చేయాలి. అయిన తర్వాత ఇంకా ఒక్క నిమిషమే ఉంది, పూర్తి చేయండి అంటుంది మనస్సు లోపల. అది చెప్తున్నది. ఆ వాక్ని చూడండి, వాక్కు ద్వారా మనస్సు అనేది ముఖ్యం అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. కనుక మనస్సే ఆ వస్తువుల నామాన్ని గ్రహిస్తున్నది అని అర్థం. గ్రహిస్తుంది. ఆ నామాన్ని పైకి ఉచ్చరించకపోయినా అట్లాగే మానవుడు తన మనస్సులో ఒక మంత్రాన్ని చదువుదాము అని అనుకున్నప్పుడే అని చెప్తున్నారు తర్వాత పోర్షన్. అది ఇచ్చతే, అది లోపల అనుకుంటే కదా. మీరు క్లాసుకి రావాలి అని అనుకుంటే కదా ఇక్కడికి వస్తారు. కర్మాణి కురుతే, అనుకొని వచ్చారు. నేను చెప్పాలి అని అనుకున్నాను, చెప్తున్నాను. అంటే మాట్లాడటానికి ముందు, పని చెయ్యడానికి ముందు, రాయడానికి ముందు, అన్నిటికీ పనులకు ముందు ఆలోచన రూపంలో ఉంటుంది. అది ఇచ్చ, ఆ కోరిక ఉంటే తప్ప ఆలోచన రూపంలో అది చేయలేము. అదే చెప్తున్నారు. వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.